टूटा तो होता समोर फर्स्ट ईयर हो गया सीनियर्स हेलो गाइस वेलकम बैक टू అవర్ ఛానల్ ఆడు మాట్లాడుతున్నాడు కదా ఎట్లా ఉండే ఫస్ట్ ఇయర్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్సిక ఫస్ట్ ఇయర్ ఎట్లుండే అది చెప్పు. ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోయింది. ఇంతవరకు ఒక్కడి పేరు ఒక్కటి చక్కగా తెలియదు. అప్పుడప్పుడు వస్తుంటా నేను. ఫస్ట్ ఇయర్ లో బియర్డ్ ఏం లేదు, ఇప్పుడు ఫుల్ బియర్డ్ ఉంది. నెక్స్ట్ బ్రేకప్. హలో వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ చెప్పాలి. అన్సబ్స్క్రైబ్ చేస్తారు వీళ్ళని రికార్డ్ చేసినాం. ఎలా అనిపిస్తుంది మీకు ఫస్ట్ ఇయర్? చెప్పండి చెప్పండి. గాయస్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది గాయస్ మాది, ఇప్పుడు సెకండ్ ఇయర్. దాని ముందు రెండు నెలలు హాలిడేస్ ఉంటాయి మాకు. చిల్ అవ్వాలి, మీటప్ చేద్దాం అనుకుంటున్నాం కానీ ఎవరు రారు. లేదు లోకేష్ ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ పోతున్నాం అంతే. అదే ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు సీనియర్ అయిపోయినావు, ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇయర్స్ ని ర్యాగింగ్ చేయొచ్చు. తాగుడు వచ్చినాయి ఇంకా. డాగర్ ఎట్లా అనిపిస్తుంది నీ ఎక్స్పీరియన్స్? పాస్ అవుతా అనుకుంటా. మేము కూడా పాస్ అవుతాం అనుకుంటా. సో వీళ్ళందరు నా క్లాస్మేట్స్. హన్సిక డాన్ మా క్లాస్ లా. హన్సిక పేరు మీద అంతా నడుస్తుంది. వద్దు ఇవే వద్దు. ఎట్లా అనిపిస్తుంది నీకు? ఫస్ట్ ఇయర్ అయిపోయింది. వద్దు అవసరం లేదు, నువ్వు ఆగు. సో ఆంథనీ నా ఫస్ట్ ఫ్రెండ్, క్లాస్ లో ఫస్ట్ ఫ్రెండ్. కానీ ఆంథనీకి చాలా మంది అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట. నేను షై అని చెప్పేసి గర్ల్స్ తోనే తిరుగుతాడు. అందుకే మీతో తిరుగుతా. అబ్బో చూడండి గైస్ వస్తున్నాడు బేవర్స్ గాడు. బీబీఏ వన్నేక బేవర్స్ గాడు. ఒక నిమిషం ఇట్రా అఖిల్ భాష ఇట్రా. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ లో నీకేమనిపిస్తుంది? ఏం లేదు ఫస్ట్ ఇయర్ లో. అఖిల్ స్పీకింగ్ ఏం లేదు కదా ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ బాగా వెళ్ళింది. హోప్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ఆల్సో. ఇప్పుడు థర్డ్ ఇయర్ కి ఎందుకు వెళ్తున్నావు? ఫస్ట్ సెకండ్ ఇయర్. ముందైతే సెకండ్ ఇయర్ లో మనం కాలేజ్ లో ఉంటామా అన్న? కాలేజ్ లో ఉంటావా సెకండ్ ఇయర్ లో? అది కాదు, నువ్వు ఏం నేర్చుకున్నావు? అంచులు ఇట్రా అమ్మ. సాలార్ చూడడం కాదు, ఇక్కడ రివ్యూస్ ఇవ్వాలి. ఫస్ట్ ఇయర్ లో నువ్వు నేర్చుకున్నది ఏంటి? చదువు తప్ప అన్ని నేర్చుకున్నాడు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఏ బ్యాక్లాగ్ క్లియర్ లేకుండా అన్ని ఫస్ట్ అండ్ సెకండ్ సమ్ సేమ్ క్లియర్. గాట్ గుడ్ ఫ్రెండ్స్, గ్రేట్ ఫ్యామిలీ, గ్రేట్ కాలేజ్. ఎవరి వల్ల పాస్ అయినావు? కలిసి ఉంటే అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి అన్నిట్లో పాస్ ముఖం పెట్టి మాట్లాడు. ఇటు 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 గాయస్ అఖిల్ ఉండేది జూబ్లీ హిల్స్. అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఎంత అది ఏమంటారు అంటే కష్టపడుతున్నాడు. నానా నీ కాలేజ్ ఏ టైం కి అయిపోతుంది? Say hi to my vlog. How did you feel? First year went off in a snap. I still feel I'm in 12th. What the hell? ఎవడో కార్ ఇట్లా గలీజ్ చేసినారు guys. How did you feel first year? Very great. Second sem Atharva was not available only. Hope to see you in second year. Very good. Thank you. Coming to మన ఫేమస్ పీపుల్ అన్నమాట. అమ్మో ఎలా ఉండే నీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇయర్ లో? నువ్వు ఉంటే అన్ని బానే ఉంటాయి. భవన్స్ ఫ్రెండ్ జరిగిన మంచి పని ఏంటి? లైక్ The best thing in Bhavans was I got loyal people. Very good. Deekshita, నువ్వు చెప్పమ్మా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాట్ యు సే ఏమంటారా స్పాంటేనియస్ వ్లాగ్ ఇది. స్పాంటేనియస్ వ్లాగ్స్ ఎప్పుడన్నా మంచిగా ఉంటాయి. చెప్పండి అమ్మా. నీకు అడుగుతలే, నువ్వు పక్కకు జరుగు, నువ్వు చెప్పు ఎట్లుండే ఫస్ట్ ఇయర్ అని అడుగుతున్నా. వెరీ గుడ్ ఎక్స్ప్రెస్ From Kidney. I was enjoying. Unfortunately, you guys were B section. Yeah, B section guys. From liver से express करना रे, तू कैसा? Liver कहाँ बता तू? हाँ. यार रहता हूँ. यार कहाँ तो ये यहाँ से అందరికి బ్లాగ్ లో కనిపిస్తున్నాం. ఏంటది పేమెంట్ 10 రూపాయలు చాలారా? ఇంత కంటెంట్ ఇస్తున్నాం. ఎవరిది ఏమైనా రీల్స్ మాత్రం ఆగేది లేదనమాట. కాంటెంట్ క్రియేటర్స్ ఏం చెప్పాలా? మీరు 2 months ఏం చేస్తారో చెప్పాలి. College change. Workout. వర్కౌటా? ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఎట్లున్నావో నీకు 2 months నేను ఇట్లా ఉన్నా 2 months లో గ్లో అప్ అవుతుంది. గ్లో అప్ అవుతుందా? ఒక్క నిమిషం జరుగు, అంతనీ జరుగు ఒక్కసారి. గ్లో అప్ దిగానా? How was your first year? Next year CR. Upcoming CR నువ్వేరా చెప్పు. చెప్పరా ఎట్లుండే అని చెప్తే బోయినపల్లి పోయిన బోయిన ఆశీష్ అని అంటే చాలు ఇట్లా ఉంగి అన్న కాల్ ఆశీష్. గైస్ ఇక్కడ ఉన్నది ధనరాజ్ ఇద్దరు దేక్ రే. అరే బోనా ఇప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడు తెలుసా? సైనిక్ పురి దగ్గర వచ్చే ముందు ఒక 15 minutes ఆడ కూర్చొని హెయిర్ సెట్ చేసి అంతా చేసి రోజు కనిపిస్తాడు. మా డాడీ క్వశ్చన్ అడిగింది ఏం తెలుసా? चलाता स्कूटी, ग्लव्स, स्टॉकिंग्स, हेलमेट, ग्लव्स మళ్ళీ ఏమంటారా? స్టాకింగ్స్ కాలకేసుకుంటారా? యశస్వి ఫస్ట్ ఇయర్స్ డన్. మొన్ననే ఫ్రెషర్స్ అయింది, ఈరోజు అయిపోయిందంట. కరెక్ట్, ఇద్దరం ఫ్రెషర్స్ ఉండే. We were trained by our senior Satvik. Yeah, KGK. For the freshers, but I was the runner-up and you were the 5th or 4th runner-up. You were in top 5. I was in top 5. I was in top 10. Whatever. Nice. So पागल जैसा नहीं करना. चलो. Guys, so I came back from college and now that exams are done, ఏదో ఒకటి చేద్దాం. కంటెంట్ మాత్రం వస్తూనే ఉంటుంది, తగ్గేదేలే. ఏం రాదు ఫ్రెండ్స్, ఇట్లా చెప్తుంది మైనా చేస్తుంది, ఏం చేయదు. Okay, so tomorrow we have an housewarming ceremony anamata. So we are going to the Shraddha extension for buying some gift. Yeah, మనం కూడా ఇట్లా డైలీ బ్లాగర్స్ లాగా చేద్దాం. ఇక ఏది పడితే అది నేను సౌరదర్శి 2.0 అన్నమాట. యా, ఇప్పుడు మేము గేట్ తీస్తున్నాము. గేట్ తీసి ఇప్పుడు మేము బండి మీద పోతాము. కారు తీసుకుపోవడం అనేది పెద్ద లొల్లి, ఎందుకంటే పెట్రోల్ పైసలు లేవు ఫ్రెండ్స్. ఆల్రెడీ కాంటెంట్ తక్కువ అవుతుంది, పెట్రోల్ కూడా పోతుంది ఫ్రెండ్స్, అందుకే బాగాలేదు. సో బేసికలీ కన్వీనియంట్ ఇట్ విల్ బి 2-wheeler. అండ్ ఇది మన కుక్క రాంబో. ఏ రాంబో ఇటు చూడు. రాంబో అంటే చూసింది బాయ్. ఓవర్ యాక్టింగ్ చేయకు, నువ్వేదో అమ్మాయి లెక్క చేయకు. అబ్బా దీని హేజల్ ఐజ్ ఉంటాయి ఫ్రెండ్స్, బాగుంటాయి దీని ఐస్. స్ట్రీట్ కుక్క లెక్క ఉండదు. ఇక్కడ I was very afraid of dogs, but then there was this one dog named Bujo. I only named these both dogs that died. So this is there. ఇది ఇప్పుడు మా కుక్క మాతోనే ఉంటుంది, అటు ఇటు పోతుంది, కానీ లాయల్గా ఉంటుంది. కుక్క లాయల్గా ఉంటాయి, మనుషులు కాదు. శ్రద్ధ కపూర్కి కొంచెం కాంటెంట్ అడుగుదాం ఫ్రెండ్స్, ఎందుకంటే పైసలు లేవు. ఎదురుకి వచ్చేది ఎవరు? ఓ రైడర్. జబర్దస్త్. చోటా మెహమూద్ కి నేను ఎన్నిసార్లు చెప్పిన ఇట్లా పైకి చేసుకోవాలి హెయిర్ స్టైల్స్. అరే అమ్మాయి లెక్క ఉండకు, కొంచెం ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? స్టైలిష్ గా ఉండాలి. ఫుల్ బాయ్ ఫుల్ ఫిట్నెస్ చేస్తుండే. అబ్బా వెరీ గుడ్. మేమా జస్ట్ ఇట్లనే శ్రద్ధా కపూర్ ని కలిసి వస్తాం. కలిసి బాయ్. మళ్ళా బాయ్ బోల్తే చల్లగా ఆలోస్తుంది ఫ్రెండ్స్. మంచిగా సమ్మర్లో చల్లగా ఆలోస్తుంటుంది రాత్రి పూట. టెరెస్ మీద ఆల్రెడీ మనం టెరెస్ మీద వండుకున్నాం ఒక రోజు. మమ్మీకి మా
తమ్ముడికి మస్కిటోస్ బైట్ చేయలే కానీ నాకు మాత్రం ఇట్లా మొత్తం చెవు దగ్గర గుయి గుయి అంటున్నాయి. సరే నేను తర్వాత మస్కిటోలకి దమ్ చేస్తే వచ్చేసినాం. శ్రద్ధ ఎక్స్టెన్షన్ వచ్చేసినాం. పని నడుస్తుంది కదా, ఎక్స్టెన్షన్ ఇక్కడ ఆగం చేస్తుండు. ఇప్పుడు మేము గిఫ్ట్ తీసుకుంటాం. ఇప్పుడు గృహప్రవేశంకి సెట్ అయ్యేటట్టు ఏదో ఒకటి తీసుకుంటాం. ఏంది ఒక్క నిమిషంలో దొరికింది ఫ్రెండ్స్. ఎప్పుడైనా టేస్ట్ లేని మనిషిని చూసినారా? ఐ షో యూ బికార్ చూడండి ఫ్రెండ్స్, ఇది పెడతారా? చీ, నీ మొహం లెక్కనే ఉంది. అందుకే పోరీలు వస్తాయి. పోరీలు అంట. ఓవర్ యాక్షన్ చేయడానికి వచ్చినాం నేను ఇక్కడ, అంతే, ఇంకేం లేదు. అరే అన్నీ తీసుకుంటా. ఏంద్రా ఇది? ఎరేజర్ ఇంకా షాప్ 81. రూపాయలది బెటర్. Finalized. One packing is going on. One Buddha we took. How it is? పతిరానా? అరే గోరే. చలో గాయస్, గిఫ్ట్ ఇక్కడ ముంగట ఉంది. పోతున్నాం ఇప్పుడు మేము. అయిపోయింది ఇప్పుడు గిఫ్ట్ తీసుకోవడం. ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. కొంచెం వెనకాల జరగాలి మీరు. సరే వెనకాల జరుగు. పెద్దగా అవుతుంటే దొబ్బుగా అవుతున్నాం. ప్లేస్ కూడా సరిపోతలేదు ఫ్రెండ్స్. వీళ్ళు ఇద్దరు చిన్న చిన్న బర్రెలాగా అయిపోయినారు. చిన్న చిన్న బర్రె ఏంది పాప. గిఫ్ట్ ఇక్కడ ఇచ్చి అక్కడ పెట్టేద్దాం. గాయస్ ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడు గిఫ్ట్ అన్నది మేము తీసుకొచ్చేసినాం. నెక్స్ట్ పని ఏంటంటే ఇప్పుడు వివాన్ ఈజ్ సింగింగ్, you know, like you guys know, he plays guitar, and I also made a Instagram account of his. This is his Instagram account. Follow him and show some love. Now we will record Vivan's new song that will be out soon. So until then, bye bye guys, I'll see you soon with a new video. Until then, take care, stay happy, bye.